రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన కాల్ సీటు దొరికితే దేవుడు డైరెక్ట్ గా వచ్చి వరం ఇచ్చినట్టే ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ కి. అటువంటి ఇమేజ్ ని, అటువంటి ప్యాన్ వరల్డ్ క్రేజ్ ని ఆయన సంపాదించుకుని ఉన్నారు. ఆయన చిన్న క్యామియో రోల్ దొరికితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోవడం ఖాయం, రికార్డులు వర్షం కురిపించడం ఖాయం. అటువంటి సందీప్ రెడ్డి వంగ గారితో ఆయన సినిమా ఓకే అయింది. మొన్న ఇంటర్వ్యూలో ఏమన్నారంటే బాహుబలి రికార్డుని క్రాస్ చేస్తుందా అని ఆయన క్వశ్చన్ వేసినప్పుడు ఈయన ఏం చెప్పారంటే సమాధానం, బాహుబలిని క్రాస్ చేస్తుందా లేదనేది నా ఇంటెన్సిటీ కాదండి. నా ఇంటెన్సిటీ ఏంటంటే సబ్జెక్ట్ మీద వర్క్ చేయడం. ఎస్, దట్ ఈజ్ 100% ట్రూ. సబ్జెక్ట్ మీద వర్క్ చేస్తే అది ప్యాన్ వరల్డ్ లేకపోతే ప్యాన్ ఇండియన్ ఆ సినిమా డిసైడ్ చేస్తుంది. చాలా మంది ప్యాన్ వరల్డ్ సినిమాలు తీసేస్తూ ఉంటారు కానీ అవి ప్యాన్ వరల్డ్ గా కిక్ అవ్వు, కనీసం ఆ ఏరియాలోనే ఆడవు. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార, జై హనుమాన్ ఎటువంటి రికార్డులు సృష్టించిందో మీకు అందరికీ తెలుసు. అటువంటిది సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ ని వాడుకునే విధానం చూస్తే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్, పండగ వచ్చే అవకాశాలు 100% గ్యారంటీ అని నేనే చెప్పగలను. హీరోని విలన్ గా పోర్ట్రే చేస్తారు. హీరోని హీరోగా చూపించరు. ఆయన ఒక విలన్ అంటే ఒక యాంటీ షేడ్ లోనే ఉంటది ఆయన పాత్ర అంతా. కానీ ఫైనల్ వచ్చేటప్పటికి హీరో క్యారెక్టర్ లో కన్వర్ట్ అవుతుంది. బిగినింగ్ నుంచి యాంటీ రోల్ గానే నడుస్తుంది. అలాంటిది ప్రభాస్ గారిని ఏ విధంగా పోలీస్ రోల్ లో చూపించిపోతున్నారంటే మీరు ఊహించుకోవచ్చు. ఆయన సినిమాలో మాక్సిమం సీన్స్ షర్ట్లెస్ సీన్సే ఉంటాయి. ఆయన షర్ట్ లో బనియన్లు వేసుకోకుండా ఓన్లీ వితౌట్ షర్ట్ బాడీతోనే ఆయన కనబడుతుంటారు. ఆయన ప్రతి సినిమాలో కూడా అర్జున్ రెడ్డి తీసుకున్న, యానిమల్ తీసుకున్న. సో ప్రభాస్ గారు షర్ట్లెస్ గా బాడీ 6 ప్యాక్ తో కనబడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. లైట్ గా విలన్ షేడ్స్ తో ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సో సందీప్ రెడ్డి వంగ గారు క్రియేట్ చేసిపోయి మూవీ ఎలా ఉంటదంటే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు కన్ఫర్మ్, అందులో డౌటే లేదు. డైరెక్ట్ గా 2000 కోట్లు కొట్టిందంటే ఇక సందీప్ రెడ్డి గారి సినిమాలో ఇంకోటి ఏంటంటే నెగిటివ్ పాయింట్, లిప్ లాక్స్ ఎక్కువ ఉంటాయి. అవి ప్రభాస్ గారు ఖచ్చితంగా చేయరు. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ నట్ చేయలేరు, ఫ్యామిలీ నట్ చేయలేరు, ఆయనకున్న క్రేజ్ ని కూడా తగ్గించుకోలేరు. సో అటువంటి లిప్ లాక్ సన్నివేశాలు ప్రభాస్ గారు యాక్ట్ చేయరని మనం ఆశిద్దాము. మరి ఇది ఎక్కడికి నా రివ్యూ నచ్చితే థ్యాంక్ యూ సో మచ్. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.